అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ వ్లాగ్స్. ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే 2025 ఉగాది తర్వాత నుండి ఖచ్చితంగా జరిగే అనర్థాలన్నమాట. ఇది బ్రహ్మం గారి కాలజ్ఞానం ప్రకారం ఇదే జరగబోతుంది. చాలా జాగ్రత్తగా వినండి. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు భవిష్యత్తులో జరగబోయే కొన్ని విషయాలను ముందుగానే గ్రహించి వాటిని చెప్పడం అయితే జరుగుతుంది కదా. అలానే బ్రహ్మం గారు చెప్పినట్లుగానే ఎన్నో విషయాలు ఇప్పటికే జరిగాయి. అయితే ఈ 2025 సంవత్సరంలో మన తెలుగు సంవత్సరం ఉగాది తర్వాత నుండి ఊహించలేని సంఘటనలు ఎన్నో జరగబోతున్నాయి. మరి అసలు అవి ఏంటి, ఏం జరగబోతున్నాయి అనేది ఇప్పుడు మనం వీడితో తెలుసుకుందాము. ఈ కొత్త సంవత్సరం ఉగాది తర్వాత నుండి ప్రపంచ దేశాల్లో కల్లోలం మొదలవుతుందట. ఇక దేశాల మధ్య యుద్ధాల కారణంగా బంగారం ధరలు, కాసు బంగారం ₹1,00,000 దాటుతుంది అని బ్రహ్మం గారు తన కాలజ్ఞానంలో వివరించారు. ఇక మధ్యతరగతి ప్రజలు మాత్రం విలవిలలాడిపోతారు. ఇక బియ్యం ధరలు అయితే విపరీతంగా పెరిగిపోతాయి. బియ్యం కొనలేని పేదవాళ్ళు ఆకలితో చనిపోతారు అని, ఆకలి చావులు పెరుగుతాయని బ్రహ్మం గారి తన కాలజ్ఞానంలో రాశారు. ఇక ఈ సంవత్సరంలో మాత్రం విపరీతమైన ఎండలు ఏర్పడబోతున్నాయి. నీళ్ళ సమస్యలు ఏర్పడతాయి. కొన్ని గ్రామాల్లో ఉండే ప్రజలు చుక్క నీరు కోసం అవస్థ పడుతూ ఉంటారట. ఇక ఈ సంవత్సరంలో వచ్చే ఆషాఢ మాసంలో ఎన్నో వింతలు జరగబోతున్నాయి. ఉన్నట్టుండి సముద్రం ముందుకు వస్తుందట. రాత్రికి రాత్రే తీర ప్రాంతం మునిగిపోతుందట. ఇక ఆగస్టు నెల నుండి మన దేశంలో సంక్షోభం ఏర్పడుతుంది. భూమిపైన తుఫాన్లు విరుచుకు పడతాయట. ఇక భారీగా ప్రాణ నష్టం జరుగుతుంది. అలానే దేవాలయాల్లో ఉండే దేవుని విగ్రహాలు ఉన్నట్లుండి మాయమైపోతాయట. ఇక ఇలా చెప్పుకుంటూ పోతే మదురైలో కొలువైన మీనాక్షి అమ్మవారు తన భక్తులతో మాట్లాడతారట. శ్రీశైల మల్లన్న స్వామివారు శ్రీశైలాన్ని విడిచి వింధ్యా పర్వతాలకు వెళ్ళిపోతారట. ఇక తిరుమల వెంకన్న స్వామివారి కుడి భుజం సడన్గా అదురుతుందట. ఈ సంఘటనను చూసిన భక్తులకు ఎంతో అదృష్టం వరిస్తుంది. ఇక ముఖ్యంగా ఈ సంవత్సరం సెప్టెంబర్ నెలలో మన భారతదేశానికి తూర్పు సముద్రం సుడిగాలి పుట్టి అది ఉప్పెనగా మారిపోతుంది. ఇక తూర్పు ప్రాంతాలన్నీ అతలాకుతలమైపోతాయి. భారీగా ప్రాణ నష్టం కూడా జరుగుతుంది. ఇక కరోనా వైరస్ లానే ఈ సంవత్సరంలో మరో ఒక కొత్త రోగం పుట్టబోతుంది. ఈశాన్య దేశాన ఒక కొత్త రోగం పుట్టి చాప కింద నీరులా అన్ని దేశాలకు వ్యాపిస్తుందట. ఇక ప్రస్తుత రాజకీయాల్లో అయితే ఒక ముఖ్యమైన అధికారం కోసం సొంత పార్టీ వ్యక్తుల గొడవలు పెట్టుకుంటారు. అలానే రానున్న రోజుల్లో తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయంలోకి మొసలు ప్రవేశించి 3 రోజుల పాటు పూజలు లేక తలుపులు మూసివేసి ఉంటాయని బ్రహ్మం గారి కాలజ్ఞానంలో రాసి ఉంది. అలానే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సంపదను గుర్తు తెలియని కొంతమంది దొంగలు అపహరిస్తారట. అలానే ఆకాశంలో రంగులు మారడం, పిడుగులు పడి జనం చనిపోవడం, ఇలాంటి సంఘటనలు ఎన్నో చోటు చేసుకుంటాయట. ఇక ఈ సంవత్సరంలో జూలై నెల నుండే విపరీతంగా కుండపోత వర్షాలు కురుస్తాయి. ఈ వర్షాల వల్ల పంట నష్టాలు, ఆస్తి నష్టాలు, అలానే ప్రాణ నష్టాలు కూడా జరగవచ్చు. ఇక కూరగాయల ధరలన్నీ ఆకాశాన్ని అంటుతాయి. అలానే ఒక గ్రామంలో ఉన్న శివాలయంలో శివుని కంటి నుండి నీళ్లు కారుతాయట. కాకపోతే రాబోయే రోజుల్లో చాలామంది దొంగ సాధువులు పుట్టుకొస్తారు. ప్రజలను నమ్మించి మోసాలు చేస్తారు. అలానే బసవేశ్వరుడు లేచి రంకె వేస్తాడట. ఒక విచిత్రమైన తోకచుక్క పడుతుందట. దీనివల్ల ఆకాశంలో ఉన్న సూర్యుడు వణుకుతున్నట్లుగా కనిపిస్తాడు. అలానే రానున్న రోజుల్లో ఒక సూర్యగ్రహణం నాడు సూర్యునిలా సూర్యనారాయణ స్వామి దర్శనమిస్తాడు. అసలు ఇంకో సందర్భంలో విష్ణుమూర్తి దర్శనమిస్తాడట. అలానే బ్రహ్మం గారి మాటనికి ఈశాన్య దిశలో ఒక మహిళ గర్భం దాలుస్తుంది. ఆ గర్భం పగిలి ఒక బిడ్డ పుడుతుంది. ఆ సమయంలో ఆకాశం నుండి పిడుగులు పడి అక్కడ ప్రజలు మరణిస్తారట. అలానే బెజవాడలో ఉన్న కనకదుర్గమ్మ ముక్కు పొడకను కృష్ణానది తాకుతుందట. ఇది గనక జరిగితే ఖచ్చితంగా పెద్ద ప్రళయమే ఏర్పడుతుంది. అలానే రానున్న రోజుల్లో ఒక 12 రోజుల వరకు గోదావరిలో చుక్క నోరు కూడా కనిపించకుండా పోతుంది. అదే 13వ రోజున భయంకరమైన వరదలు ఏర్పడతాయి. అలానే కృష్ణానది మధ్యలో ఒక బంగారుపు రథం పుడుతుంది. ఎవరైతే ఆ రథాన్ని చూస్తారో దాని కాంతి వల్ల కళ్ళు కనిపించకుండా పోతాయట. అలానే కంచి కామాక్షమ్మ విగ్రహం నుంచి రక్తం కారుతుందని బ్రహ్మం గారు తెలిపారు. ఆయన చెప్పినట్లుగానే కొన్ని జరుగుతున్నాయి. ఇక భవిష్యత్తులో కూడా జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. అలానే రానున్న రోజుల్లో అర్ధరాత్రి సమయంలో సూర్యుడు కనిపిస్తాడని బ్రహ్మగారు కాలజ్ఞానంలో వివరించారు. ముఖ్యంగా ఈ సంవత్సరంలో చిన్న వయసు పిల్లలు ఎక్కువగా చనిపోతారు. చిన్న వయసులోనే గుండెపోటుతో మరణిస్తారు. అక్రమ సంబంధాలు విపరీతంగా పెరిగిపోతాయి. ఇవి హత్యలకు దారితీస్తాయి. అలానే రానున్న రోజుల్లో మద్రాసులోని ఒక చిన్న గ్రామంలో 7 సంవత్సరాల ఒక బ్రాహ్మణ బాలికకు 4 చేతులతో అలానే 3 కాళ్లతో నెత్తిన కొమ్ముతో ఒక మగ శిశువు జన్మిస్తాడట. ఆ మగ శిశువు 22 రోజులు జీవించి 23వ రోజున మరణిస్తాడు.
అలానే ఒక శక్తివంతమైన అమావాస్య రోజున ఉదయగిరి పర్వతము మీద శ్రీ మహావిష్ణువు దర్శనమిస్తాడు. విష్ణుమూర్తి సుదర్శన చక్రాన్ని చూసి ప్రజలందరూ ఆ రోజుని చంద్రగ్రహణం అని భ్రమపడతారట. అలానే ఉదయగిరి పర్వతం మీద సంజీవని దొరుకుతుంది. ఈ సంజీవుని కనుక దొరికితే చనిపోయే వారిని కూడా బ్రతికించవచ్చట. ఒక వైశాఖ అమావాస్య రోజున విచిత్ర వ్యాధులతో అనేక మంది హతమవుతారట. అలానే రాబోయే మాఘ పౌర్ణమి రోజున ఒక్కసారిగా ఉన్నట్లుండి 7 కోట్ల మంది ప్రజలు దుర్మరణం పాలవుతారు. ముఖానికి రంగులేసుకునే సినిమా యాక్టర్లు రాజకీయాల్లోకి ప్రవేశిస్తారు. కులాంతర వివాహాలు సర్వసామాన్యమవుతాయి. అలానే రాబోయే రోజుల్లో భయంకరమైన భూకంపాలతో అద్దంకి నేల మట్టమవుతుందట. అలానే 2040 సంవత్సరంలో ఒక 40 రోజుల పాటు కాశీ ఉన్న గంగానదిలో చుక్క నీరు లేకుండా ఉంటుంది. అలానే కొన్ని గ్రామాల్లో ఉన్న పొలిమేర్ల వద్ద తెల్ల కాకులు చేరి ఏడుస్తాయట. భవిష్యత్తులో నాస్తికులు కూడా పెరిగిపోతారు. ఇలా అయితే జరగబోతుంది అని బ్రహ్మం గారు కాలజ్ఞానంలో అయితే తెలిపారు. చూశారు కదండి, బ్రహ్మం గారు చెప్పినట్లుగా కొన్ని జరుగుతున్నాయి, అలానే కొన్ని జరిగిపోయాయి కూడా. జాగ్రత్తగా ఉండండి. ఈ విషయాలైతే బ్రహ్మం గారు అయితే మనకు చెప్పబోతున్నారు. మరి ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై వారాహి.